హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మరి ముఖ్యంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉన్నాయి. అయితే ఇనిషియల్గా మాత్రం ఒక దశలో అన్ని మార్కెట్స్ బాగా నష్టాల్లో ఉన్నాయి. లో నుంచి మాత్రం కొంత ఏషియన్ మార్కెట్స్ రికవరీ అనేది చూసాము. ఇక మన మార్కెట్స్ ఈరోజు ఫ్లాట్గా ఓపెన్ అయింది. డే అంతా కూడా కన్సాలిడేషన్లో మనకి చూసాము. పెద్దగా భారీగా పెరిగింది లేదు, అదేవిధంగా భారీగా తగ్గింది లేదు. డే అంతా కూడా ఒక రేంజ్ ఒక 100 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ హైక్యూలోకి కానీ గమనిస్తే 100 పాయింట్స్ రేంజ్లో ఉంది. ఇది ఈ రోజు అని కాదు, లాస్ట్ కొన్ని రోజులుగా మనకి ఫ్యూ డేస్ కానీ ట్రెండ్ కానీ గమనిస్తే సేమ్ ఇదే విధమైన ట్రెండ్ లాస్ట్ 3-4 రోజులుగా నిఫ్టీలో మనం చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే ఈ వారం అంతా కూడా నిఫ్టీ కన్సాలిడేషన్లోనే ఉంది. ఇక బ్యాంక్ నిఫ్టీ ఇనిషియల్గా కొంత వీక్గా ఉంది. అయితే బ్యాంక్ నిఫ్టీ సెకండ్ హాఫ్లో బాగా స్లోగా రికవరీ కావడం చూసాము. మరి ముఖ్యంగా లాస్ట్ 45 మినిట్స్లో బ్యాంక్ నిఫ్టీ బాగా పెరిగిందని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా 35,095 దగ్గర ప్లస్ 400 పాయింట్స్ పాజిటివ్గా బ్యాంక్ నిఫ్టీ ఈరోజు క్లోజ్ అయింది. ఇంకా ఈరోజు టాప్ గెయినర్స్ కానీ గమనిస్తే నిఫ్టీలో శ్రీ సిమెంట్, ఎస్బీఐ, విప్రో లాంటి స్టాక్స్ ఈరోజు టాప్ గెయినర్స్గా ఉంటే హెచ్డిఎఫ్సి, ఐఓసి, బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ ఈరోజు టాప్ లూజర్స్ నిఫ్టీలో ఉన్నాయి. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే 884 స్టాక్స్ అడ్వాన్సెస్ ఉంటే డిక్లైన్స్ 771 స్టాక్స్ ఈరోజు ఎన్ఐసిలో డిక్లైన్స్ ఉన్నాయి. అంటే అడ్వాన్స్ డిక్లైన్ రేషియో దగ్గరగా ఈక్వల్ నిన్న ఈరోజు లాస్ట్ 3 రోజులుగా ఈక్వల్గా ఉందన్నమాట. అంటే అడ్వాన్స్ ఎన్ని ఉన్నాయో డిక్లైన్స్ కూడా అన్నీ ఉన్నాయి. మార్కెట్స్ మాత్రం కన్సాలిడేషన్ ఒక 100 పాయింట్స్ రేంజ్లో మనకి లాస్ట్ 3 రోజుల్లో నిఫ్టీ కొనసాగింది. ఇక టాప్ గెయినర్స్ కానీ గమనిస్తే ఈరోజు పిఎన్బి, పిఈఎల్ అండ్ మైండ్ ట్రీట్ లాంటి స్టాక్స్ ఈరోజు పిఎన్బి అయితే 7% పెరిగింది. అదేవిధంగా పిఎల్ కూడా బాగా పెరిగింది. అయితే దీంతోపాటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా ఒక 15%, 20% పెరిగిన స్టాక్స్ ఉన్నాయి. లిస్ట్ ఎక్కువ చాలా స్టాక్స్ ఉన్నాయి. కానీ ఏంటంటే అవన్నీ కూడా ఎక్కువగా స్పెక్యులేషన్ పరంగా పెరుగుతున్న స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అందుకని అటువంటి స్టాక్స్ గురించి మనం చెప్పడం లేదు. బట్ ఏది అయినప్పుడు కూడా ఇప్పుడు ఇటువంటి పరిస్థితులు ఏంటంటే ఇట్లా మార్కెట్స్ ఇట్లా ఉన్నప్పుడు అంటే ఎప్పుడు అసలు బిజినెస్ లేని కంపెనీస్ కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు 2000 ఇందాక ఒక కంపెనీ చూశానండి, అది 2007లో బాగా స్పెక్యులేషన్లో బాగా పెరిగింది. ఆ టైంలో 100 రూపీస్కి వెళ్ళింది. ఆ తర్వాత 2-3 రూపాయలకు వచ్చి ఇప్పుడు 27 రూపీస్ ఉంది. అట్లా ఉన్నాయి పరిస్థితి. అంటే నిజంగా కంపెనీకి అయితే బిజినెస్సే లేదు. ఆ పేరు కావాలని చెప్పడం లేదండి, ఎందుకంటే చాలామంది మనం ఏమైనా పేరు చెప్తే మళ్ళీ ఆ స్టాక్ని కొంటారు. సో అటువంటి స్టాక్స్ పేరు కూడా చెప్పడం లేదు, ఎందుకంటే మళ్ళీ ఎవరన్నా ఆ స్టాక్ కొన్నారనుకోండి మళ్ళీ ఆ స్టాక్ స్పెక్యులేషన్ స్టాక్, ఆ కంపెనీనే మూసేస్తుంది. బట్ ఆ స్టాక్ రీసెంట్గా 6 రూపీస్ నుంచి 27 రూపీస్ దాకా వచ్చింది. ఈరోజు కూడా అది ఒక టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉంది. సో ఏదేమైనప్పుడు కూడా ఈ విధంగా స్పెక్యులేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో. సో ఇక్కడ నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు. ఇంకా చెప్పాలంటే మన మార్కెట్స్ రీసెంట్ డేస్లో బాగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి లైఫ్ టైం హైస్ దగ్గర మనం ఉన్నాము. నేను అనుకోవడము రిజల్ట్ పరంగా కూడా దాదాపు మెజారిటీ కంపెనీస్ రిజల్ట్ అనౌన్స్ చేసాయి. ఇంకా కొన్ని రోజుల వరకు ఈ రిజల్ట్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నేను అనుకోవడం ఇదే కన్సాలిడేషన్ అనేది నిఫ్టీలో కొనసాగడానికి అవకాశం ఉంది. 15,450 అనేది అండ్ 15,500 అనేది నెక్స్ట్ నిఫ్టీకి రెసిస్టెన్స్. దాని తర్వాత 15,600 అనమాట. ఇక డౌన్ సైడ్ కానీ గమనిస్తే 15,200 ఒకటి, 15,050 ఒకటి, ఈ రేంజ్లో నిఫ్టీ కొనసాగడానికి అవకాశం ఉంది. 15,050 బ్రేక్ అయితే అప్పుడు మార్కెట్స్లో కొంచెం డౌన్ సైడ్ ఎక్కువగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది బ్రేక్ కానంత కాలము స్లోగా బై అండ్ డిప్స్ అని చెప్తాను ట్రేడింగ్ పరంగా. బట్ ఓవరాల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం ఈ టైంలో ఏంటంటే పెద్ద బల్క్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, ఒకవేళ మీకు ఇంకా ఒక మంచిగా రిజల్ట్ బాగుండిన కంపెనీ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం కొంచెం ఎస్ఐపి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకే ఒక మార్గము ఎస్ఐపి చేయడం అనేది. అంటే ఎస్ఐపి అంటే ఒకే స్టాక్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రతి నెల కొంచెం ఇన్వెస్ట్, మనం మ్యూచువల్ ఫండ్లో ఎట్లా చేస్తామో సేమ్ అది ఆ విధంగా చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఆ స్టాక్ పెరిగిపోతుందనే భయం మీకు ఉంటే ఆ విధంగా చేయమని చెప్తాను. బట్ ఏ విధమైనప్పుడు కూడా ప్రస్తుతానికి అయితే కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు నిఫ్టీ కనపడుతుంది. దీంతోపాటు మనకి ఈరోజు F&O క్లోజింగ్ లాస్ట్ డే అనమాట. నెక్స్ట్ మంత్కి రోల్ ఓవర్స్ పరంగా కురిస్తే బాగానే రోల్ ఓవర్స్ కూడా బాగానే అయ్యాయి. బట్ నెక్స్ట్ మంత్లో మనకి మాన్సూన్ రిలేటెడ్ న్యూస్ అనేది ఎక్కువగా మార్కెట్స్ని డామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇది ఓవరాల్గా మార్కెట్స్ గురించి. ఇక ఈరోజు రిజల్ట్ అనౌన్స్ చేసిన కంపెనీస్లో సన్ ఫార్మా ఒకటి రిజల్ట్ అనౌన్స్ చేసిందంటే 894 crores ప్రాఫిట్ అనేది వచ్చింది. బట్ ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో చూసుకుంటే లాస్ట్ ఇయర్ 400 crores ఉండేది. ఇయర్ ఆన్ ఇయర్ చెప్తున్నాను. రిజల్ట్ పరంగా బిలో ఎస్టిమేట్స్ అని చెప్పొచ్చు. అంటే స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసింది 1,500 crores దాకా ఎక్స్పెక్ట్ చేసింది. అయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ టారో కారణంగా
ఒక 600 crores దాకా 672 crores అనమాట. దాని కారణంగా బాగా ప్రాఫిట్స్ అనేది తగ్గినట్టు కనపడింది. బట్ అంటే మామూలుగా ఎక్స్పెక్ట్ చేసింది దగ్గర 1500 crores దాకా స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేసింది. ఈ వన్ టైం ఆపరేటింగ్ లాస్ని ప్రకటించారు. దాని కారణంగా మనకి బాగా తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ రిజల్ట్ పరంగా కూడా అంత గొప్పగా అయితే లేవు. ఎందుకంటే అటు టాప్ లైన్ గ్రోత్ అనేది కూడా పెద్దగా మనకి కనపడలేదు. ఓవరాల్గా చెప్పాలంటే సన్ ఫార్మా బిలో ఎస్టిమేట్స్ అని చెప్పొచ్చు అండి. రిజల్ట్ పరంగా అంత గొప్పగా అయితే రాలేదు, అట్లనే మరీ దారుణంగా అయితే రాలేదు. ఓవరాల్గా అంటే చాలామంది ఏమనుకుంటారంటే అనుకున్నది 59 crores అయితే 895 crores వచ్చింది కదా, బాగా దారుణంగా వచ్చాయి అనుకుంటారు. అట్లా కాదండి, ఒక వన్ టైం లాస్ అనేది ప్రకటించారు. సో దాని కారణంగా మనకి అంతా భారీగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా స్టాక్ అయితే పెద్దగా ఇక్కడ నుంచి ఇమీడియట్గా అయితే బేస్డ్ ఆన్ రిజల్ట్ భారీగా పెరిగే అవకాశాలు అయితే లేదు. తర్వాత డిక్సన్ టెక్నాలజీస్ చాలామంది అడుగుతున్నారు. ఈ స్టాక్ మీద చాలామంది చాలా హోప్స్ ఉన్నాయి. ఓవరాల్గా ఈ స్టాక్ కానీ చూసుకుంటే రిజల్ట్ పరంగా డిసప్పాయింట్మెంట్ చేసింది అని చెప్పొచ్చు. 44% మనకి 44 crores 44 crores ప్రాఫిట్ వచ్చింది. 60% పెరిగింది. లాస్ట్ ఇయర్తో చూసుకుంటే 60% పెరిగింది. బట్ లాస్ట్ క్వార్టర్తో చూసుకుంటే బాగా తగ్గిందని చెప్పొచ్చు. రెవెన్యూస్ పరంగా కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే బాగా పెరిగింది. బట్ లాస్ట్ క్వార్టర్తో చూసుకుంటే బాగా తగ్గింది. దీనికి లాస్ట్ క్వార్టర్తో ఎందుకు అంటున్నానంటే మనం ఇక్కడ ఇది కంప్లీట్గా డిక్సన్ టెక్నాలజీస్ ఈ విధంగా భారీగా మల్టీ బ్యాగర్ కావడానికి ప్రధాన కారణము. దీని మీద అందరికీ చాలా హోప్స్ అంటే బాగా గ్రోత్ అనేది చూపిస్తుంది అనే ఉద్దేశంతో ఈ స్టాక్ పెరిగిందనమాట. ఇటువంటి స్టాక్స్ దానికి తగ్గట్టుగా రిజల్ట్ బాగా అనౌన్స్ చేయాలి. రెవెన్యూస్ పరంగా ఓకే చెప్పొచ్చు. బట్ ప్రాఫిట్ అనేది బాగా తగ్గిందండి. ప్రాఫిట్ అనేది బిలో ఎస్టిమేట్స్ అనమాట. బాగా అనుకున్న దానికన్నా బాగా తగ్గింది. దీనికి ప్రధాన కారణం ఇన్పుట్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోవడం అనేది వీళ్ళందరికీ తెలిసిందే. ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ చేసుకుంటారు. ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్ చేసుకొని అసెంబ్లీ చేయడము, తర్వాత పెద్ద కంపెనీలకి వీళ్ళు సప్లై చేస్తుంటారు అనమాట. సో ఏదేమైనప్పటికీ కూడా రిజల్ట్ పరంగా మాత్రం డిక్సన్ టెక్నాలజీస్ నిరుత్సాహపరిచిందనే చెప్పొచ్చు. కొంచెం ఈ స్టాకు ఇక్కడ ఈ లెవెల్ నుంచి పెద్దగా భారీగా పెరిగే అవకాశం అయితే లేదు. తర్వాత క్యాడిలా రిజల్ట్ అనౌన్స్ చేసిందండి. రిజల్ట్ పరంగా చూస్తే 679 crores వర్సెస్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 391 crores 73% పెరిగింది. అదేవిధంగా రెవెన్యూస్ 3846 వర్సెస్ 3752. ఇక్కడ క్యాడిలాక్ గమనించాలి, ప్రాఫిట్స్ బాగా పెరుగుతున్నాయి. రెవెన్యూస్ పరంగా అంత గొప్పగా అయితే రాలేదని చెప్పొచ్చు. బట్ ఓవరాల్గా ఇప్పుడు చెప్పిన 3 స్టాక్స్లో రిజల్ట్ బాగా అనౌన్స్ చేసింది క్యాడిలా స్టాక్ మాత్రం మంచి రిజల్ట్ అనౌన్స్ చేసింది. ప్రస్తుతానికి ఈ స్టాక్ ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం ఖచ్చితంగా క్యాడిలా అనేది ఒక మంచి బెట్, కరెక్షన్స్లో మంచి బెట్ అవ్వచ్చు, ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాక్ అవ్వచ్చు. ఇది రిజల్ట్ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో మనం ఈరోజు వైభవ్ గ్లోబల్ గురించి మాట్లాడుకుందామండి. వైభవ్ స్టాక్ పేరు వైభవ్ గ్లోబల్. రీసెంట్గా ఇది బాగా పెరిగింది. మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అండి ఇది. వీళ్ళు కానీ చూసుకుంటే అటు ఫ్యాషన్ జ్యువెలరీలో ఉన్నారు, తర్వాత రీటైల్ చైన్ అనమాట, తర్వాత ఆన్లైన్ బిజినెస్లో ఆన్లైన్ రీటైల్లో ఉన్నారు. ఓవరాల్గా ఇదేంటంటే కొంచెం డిఫరెంట్, అంటే లైఫ్ స్టైల్కి చెందిన బిజినెస్లో, అంటే కొంచెం ప్రీమియం ప్రోడక్ట్స్ అనమాట. ప్రీమియం ప్రోడక్ట్స్లో ప్రీమియం ప్రోడక్ట్స్లో డిజైన్ చేయడము, తర్వాత B2B బిజినెస్లో కూడా వీళ్ళు ఉన్నారన్నమాట. అటు UK, US కూడా వీళ్ళకి ప్రెజెన్స్ ఉంది. తర్వాత కొన్ని పోర్టల్స్, ఆన్లైన్ పోర్టల్స్ కూడా ఉన్నాయి. ఇది వీళ్ళ మామూలుగా బిజినెస్ మోడల్ అయితే వీళ్ళు ఏంటంటే కొంచెం యూనిక్ బిజినెస్లో ఉన్నారు. అంటే అటు జ్యువెలరీ డిజైన్ కానివ్వండి, తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్యాషన్ రిలేటెడ్ దాంట్లో ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇది కొంచెం యూనిక్ బిజినెస్ అని నేను అనుకుంటున్నాను. ప్లస్ వీళ్ళకి గ్రోత్ అనేది కానీ గమనిస్తే చాలా స్ట్రాంగ్ గ్రోత్ అనేది లాస్ట్ కొన్ని రోజులుగా ఈ స్టాక్లో మనం చూసాము. దీన్ని ఫండమెంటల్ అనాలిసిస్ క్లాసెస్లో మనం ఈ స్టాక్ని గతంలో రికమెండ్ చేసామన్నమాట. ఈ స్టాక్ బాగుండొచ్చు అని చెప్పి అక్కడి నుంచి భారీగా పెరిగిందండి ఈ స్టాకు. ఈవెన్ మనం దివాళీ రికమెండేషన్స్లో కూడా వైభవ్ గ్లోబల్ని ఇవ్వడం జరిగింది. దివాళీ రికమెండేషన్స్లో అప్పుడు స్ప్లిట్ కాలేదు, అప్పుడు కూడా దీన్ని ఇచ్చాం. మీరు అబ్జర్వ్ చేయండి, ఆల్రెడీ చూసి తెలిసిన వాళ్ళకి దివాళీ రికమెండేషన్ తీసుకున్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. స్టాక్ అయితే మంచిదే, ఫండమెంటల్గా బాగుంటుంది, ఒక ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అండి. అయితే ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టుగా అన్ని స్టాక్స్ మంచివైనా కూడా అంటే అన్ని స్టాక్స్ మంచివి కాదు, అన్ని స్టాక్స్ భారీగా పెరిగాయండి. రీసెంట్గా అన్ని స్టాక్స్ భారీగా పెరిగాయి. కాబట్టి ఏంటంటే ఇటు మంచి స్టాక్ అయినా కూడా మనం ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా ఎవరు కూడా 100% ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుంది ఆర్ ఇక్కడ నుంచి మార్కెట్ పెరగదని ఎవరు కూడా చెప్పలేరు. బట్ అందుకని ఏంటంటే ఇటువంటి టైంలో ఇటువంటి స్టాక్స్ని SIP ఇంతకుముందు అనుకున్నా కదా, మంచి స్టాక్ని సెలెక్ట్ చేసుకొని
మనం టైమింగ్ చేయలేం కాబట్టి అట్లీస్ట్ కొంచెం కొంచెం ఇటువంటి స్టాక్స్లో పడుతున్నప్పుడల్లా కూడా ఒక 3-4% కరెక్షన్స్ వస్తే కొనుక్కోవచ్చు అండి. ఇన్వెస్ట్మెంట్కి మాత్రం వైభవ్ గ్లోబల్ మంచి స్టాకే అవుతుంది. ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. దీంట్లో ఇంకా ఎఫ్ఐస్ బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారండి, ప్రైవేట్ ఈక్విటీస్ కూడా బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో ఇది బాగా పెరగడానికి అవకాశం ఉంది. అయితే కరెక్షన్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. తర్వాత సన్ టీవీ గురించి అడుగుతున్నారు. ఒకరుగా ఇద్దరు ముగ్గురు పెట్టారు. పీఈ లో పీఈ ఉంది కదా, ఎందుకు పెరగటం లేదు అని అడుగుతున్నారు. ఇంతకుముందు గతంలో చెప్పాము, ఈ సెక్టర్కి ఫ్యూచర్ పరంగా అంత గొప్పగా లేదు. అయితే ఉన్న అన్నింటిలో సన్ టీవీ మీడియాలో సన్ టీవీ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. గతంలో మనం చెప్పామంటే మళ్ళీ రిపీట్ చేయడం అనేది లేదు. మొత్తం ఓవరాల్ ఫండమెంటల్స్ ఎక్స్ప్లెయిన్ చేసాము. ఉన్న మీడియా గ్రూప్లో సన్ టీవీ అనేది అటు ఫైనాన్షియల్స్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది. క్యాష్ పరంగా వాళ్ళకి క్యాష్ రిచ్ మేము కంపెనీ అని చెప్పొచ్చు. ప్రమోటర్ దగ్గర మెజారిటీ స్టేక్ ఉంది. క్యాష్ ఫ్లోస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయండి. మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్యూచర్ అనేది మీడియాకి లేదు. అదే సింగిల్ రీజన్ అనమాట. సో దాని కారణంగా రీసెంట్గా ఈవెన్ వీళ్ళకి అనుకూలమైన పార్టీకి తమిళనాడులో గెలిచినా కూడా ఈ స్టాకు అంత భారీగా అయితే పెరగలేదు, అది గమనించండి. బట్ ఇవన్నీ కూడా ఏంటంటే నాకు తెలిసి బేస్డ్ ఆన్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుంటే ఇన్వెస్ట్మెంట్కి అయితే అంత గొప్ప స్టాక్ అయితే కాదండి. అన్ని బాగున్నా కూడా ఫ్యూచర్ బాగుంటేనే ఏదైనా కూడా మనం చేయొచ్చు. అయితే మిగతా అన్ని స్టాక్ కన్నా కొంచెం పర్లేదు కాబట్టి కొంచెం ఇక్కడి నుంచి పెరగొచ్చేమో. బట్ ఇన్వెస్ట్మెంట్కి మాత్రం నేను చెప్పను. ఒక ట్రేడింగ్ పరంగా పడుతున్నప్పుడు కొనుక్కొని ఒక 20%, 30% కైండ్ ఆఫ్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికైతే ఓకే అని చెప్తాను. ఇక అమర్ రాజా బ్యాటరీస్ గురించి అడుగుతున్నారు. రీసెంట్గా ఇది బాగా పడిందండి. దగ్గరగా 1000 రూపీస్ నుంచి పడింది. 738 దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ కావడం చూస్తున్నాము. బాగా పడింది కదా అని అందరూ అడుగుతున్నారు. దీంట్లో రీసెంట్గా బ్లాక్ డీల్స్ జరుగుతున్నాయి. కొంతమంది ఎగ్జిట్ అవుతున్నారు. క్లారియస్ అనే వాళ్ళు ఇంతకుముందు దీంట్లో స్టేక్ ఉంది, అంటే ఇప్పుడు కూడా ఉంది. అయితే కొంచెం స్టేక్ తగ్గించుకున్నారు. దీంతోపాటు కొంత హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ కొంత ఎగ్జిట్ అవుతున్నారండి ఈ స్టాక్లో. అందుకే దీంట్లో మనం వన్ సైడెడ్ డౌన్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. కాబట్టి ఇంటర్నల్గా కొన్ని న్యూస్ అంటే కొన్ని కారణాలు ఉన్న వల్ల ఈ స్టాక్లో కొంత మనకి కొన్ని గ్రూప్స్ అంటే ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు దీంట్లో నుంచి ఎగ్జిట్ అవుతున్నారు, బయటకు వస్తున్నారు అనమాట. దాని కారణంగా ఈ స్టాక్ పడుతుంది. నా ఉద్దేశం ప్రకారము దీనికన్నా కొత్తగా కొనుక్కోవాలనుకుంటే సేఫ్గా ఉంటుంది. పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది, అంటే డౌన్ సైడ్ పెద్దగా ఉండదు. ఎక్సైడ్ బెటర్ అండి, దీనికన్నా ఎక్సైడ్ బెటర్. ఎందుకంటే ఇది ఏం జరుగుతుందో మనకు తెలియదు. అమర్ రాజా బ్యాటరీస్లో రీసెంట్గా వన్ సైడ్ డౌన్ ట్రెండ్ ఉంది, కొంతమంది ఎగ్జిట్ అవుతున్నారు. సో ఇటువంటివన్నీ మనం వార్తలు వస్తున్నాయి. కాబట్టి అయితే దీన్ని నిర్ణయం అయితే నేనైతే చెప్పను. దానికన్నా బెటర్ ఏదంటే ఎక్సైడ్ ఇండస్ట్రీస్ బెటర్ అండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. ఇక చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమని చెప్తాను. థ్యాంక్ యూ అండి.